లాస్ట్ 4 టైమ్స్ ఈ సీట్ ఏదైతే ఉందో గుంటూరు తూర్పు టీడీపీ ఓడిపోవడం జరిగింది. అది ఓపెన్ ఫ్యాక్ట్. అది దాంట్లో ఏంటంటే పలు ఇందాక చెప్పినట్టు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్లో మెయిన్ ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ముస్లిం కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉండడం. ఆ కమ్యూనిటీ పరంగా ఎవరైతే ఆ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ ఏంటంటే మత పెద్దలు ప్లస్ కామన్ మ్యాన్ సామాన్య ప్రజానికం వాళ్ళిద్దరు ఆమోదయోగంగా ఉన్న అభ్యర్థి అయితే 100% మనం గెలుస్తామనే విషయం అధిష్టానం తెలుసు. కాబట్టి ఈసారి నాకు అవకాశం వస్తే కనుక నేను ఇందాక ఎక్సర్సైజ్ చేసిన విధంగా హెల్త్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి. ఎగ్జాంపుల్ శానిటేషన్ వచ్చేస్తే మురికివాడలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా ఒక స్ట్రాటజిక్గా ఏదైతే ఉన్నాయో ఈ 13 స్లమ్లు దాని మీద ఫోకస్ చేసుకొని అక్కడ బేసిక్గా హెల్త్ ఏదైతే ఉందో మౌలిక సదుపాయాలు హెల్త్ శానిటేషన్ మీద ఫోకస్ చేసుకుంటూ ప్లస్ ఏమో పిల్లలకి ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మన హయాంలో చూసుకుంటే కనుక టీడీపీ హయాంలో 90% పాస్ రేట్ ఉంది. 10th క్లాస్ 90% ఉన్నది. ఈ హయాంలో 67%కి పడిపోయింది. ఇక్కడ కూడా మా ముస్లిం కమ్యూనిటీ ఏంటంటే ఎక్కువగా ఫోకస్ చేసేది చేతి వృత్తి మీద వెళ్ళిపోతారు. వాళ్ళు చేతి వృత్తి మీద ఫోకస్ చేసుకుంటారు, స్కిల్ మీద బేసిక్గా స్కిల్ మీద వెళ్తున్నారు. కాబట్టి మనం కూడా ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు తూర్పులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేయాలని దాంట్లో వివిధ శాఖల వారీగా ఎగ్జాంపుల్గా మన జయదేవ్ గారు ఉన్నారు. జయదేవ్ గారు ఆయన తిరుపతిలో ఆయన కంపెనీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టున్నారు. లోకల్ మీన్ ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అక్కడ స్థానికంగా యువతని ఎంగేజ్ చేయడం కోసం ఆయన గైడెన్స్ తీసుకొని మన బాబు గారు చంద్రబాబు మాట్లాడి ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో నేనున్నాను. యూత్కి ఏదైతే ఉందో సరైన డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో వాళ్ళ ఎనర్జీ ఛానలైజ్ చేస్తే స్పోర్ట్స్ ఏదైతే ఉందో స్పోర్ట్స్లో కూడా మన బీఆర్ స్టేడియం ఏదైతే ఉందో దాన్ని అప్లిఫ్ట్ చేయడం. పోయిన మన హయాంలో దానికి ఫండ్స్ రిలీజ్ అయినాయి. కానీ ఆ ఫండ్స్ రిలీజ్ అయినాయి వాళ్ళు డైవర్ట్ చేసుకొని ఇటు ఎటువంటి డెవలప్మెంట్ అవ్వాల. మన స్టేడియంని డెవలప్ చేసే విధంగా ఫస్ట్ ఏంటంటే ఆ స్టేడియంలో డ్రైనేజ్ సమస్య ఫిక్స్ చేసుకొని ప్లస్ సింథటిక్ ట్రాక్ ఏదైతే ఉందో అది రోల్ చేసే విధంగా ఈ బేసిక్స్ ఇవన్నీ చేసుకుంటే ఏదైతే ఉందో యూత్ మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. ఫోకస్ అవుతే వాళ్ళు ఆ ఎనర్జీ అంతా స్పోర్ట్స్ మీద స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకుంటే వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవ్వరు. డిప్రెషన్కి లోన్ అవ్వకపోతే ఈ మత్తు పదార్థాలకు దూరం అవుతారు. ప్లస్ అట్ ద సేమ్ టైం డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో ప్రతి నెల నేనే సొంతగా వెళ్ళేసి నా సొంత ఖర్చులతో ఆ ప్రొజెక్టర్ పెట్టేసి వాళ్ళకి డ్రగ్స్ వల్ల జరిగిన నష్టాన్ని తెలియజేసి పేరెంట్స్ అండ్ టీచర్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో పాలిటిక్స్కి దూరంగా ఎవరైతే స్థానికంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వివిధ వర్గాల నుంచి ప్రజల్ని పేరెంట్స్ తీసుకొచ్చి ఆ కమ్యూనిటీలో వేయడం దాన్ని మరింత వాల్యూ క్రియేట్ చేయడం లాంటివి చేసుకుంటాం.